ఇదిగోండి అమ్మవారికి అల్లం గారెలు అంటే చాలా ఇష్టం కదా, ఇది ఏ విధంగా చేయాలో చూసేద్దాము. నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి, పెద్ద గ్లాసులు. ఇది నైట్ అంతా నానబెట్టుకున్నాను. తెల్లారి నానిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసి కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను అండి. మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోండి, చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. పిండిని ఈ విధంగా మెత్తగా రుబ్బి పెట్టుకున్న తర్వాత ఒక 1/4 కప్పు నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. ఈ ఇడ్లీ రవ్వని వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఈ ఇడ్లీ రవ్వ మనం ఇడ్లీ రవ్వ అనేది వేసాం కదా, వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. వాటర్ పోసుకుంటూ కొంచెం కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా బ్యాటర్ ఈ విధంగా ఉండేలా కలుపుకోండి. నీళ్ళల్లో చేతిని ముంచుకుంటూ ఒక్కొక్క గారిని వేసేసుకోండి. ఈ విధంగా గారెలు వేసేసుకోండి. ఈ అల్లం గారెలండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటాం కదా. ఇంకొకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.